కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఆకు అంగుళం ఉంటది, కాయ కాయ రాజా కాయ్ నీకు పడేదాకా చేస్తూ ఉంటావు కాయ రాజా. చారెడు కుండలో మానేడు పగడలు. ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది. పైన చూస్తే పండు, పగలు కొడితే బొచ్చు. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది యువతు. ఇంకేం కావాలి సార్? మల్లెడుగు. ఏం కావాలి సార్? మల్లెడుగు. మళ్ళీ అడుగుతున్నాను కదా సార్, చెప్పండి సార్. ఒకసారి మల్లడుగు సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పండి. హాయ్ సబ్స్క్రైబర్స్. హాయ్. మీ పేరు? అర్చన. మీది? కళ్యాణి. మీది? కీర్తి. చరణ్. ఓకే, మీకు అది ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఆన్సర్ అయితే చేయడం ట్రై చేయండి, నాకు తెలిసి చేస్తారు, ఈజీగానే ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ నవ్వకండి, ముందే చెప్తున్నా. అంగుళం ఆకు, అడుగున్నర కాయ, ఏంటది? అది బూతు కాదే. కాదయ్యా, ఆకు అంగుళం ఉంటది, కాయ అడుగు. కాయ రాజా కాయ్ నీకు పడేదాకా చేస్తూ ఉంటావు కాయ రాజా కాయ్. వెజిటేబుల్ అది, కంగారు పడక. వెజిటేబుల్ కాదు, వెజిటేబుల్స్ అంటే అన్ని వరుసగా చెప్పుకుంటా వస్తావు. డైరెక్ట్ ఆన్సర్ కావాలి మాకు. అంగుళం అంటే ఎంత ఉంటుంది? అంతే అంగుళం. నాకు మ్యాథ్స్ లో కొంచెం వీకు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. అంగుళం మాకు ఉల్లిపాయ కాదు బ్రో. మీరు అంటే ఇప్పుడు కిచెన్ లోకి అంగుళం ఆకు వెజిటేబుల్ బ్రో. అది అంటే వెజిటేబుల్ కిచెన్ లో ఉంటదా అని ఒక కొత్త డౌట్ రైజ్ చేసింది. వెజిటేబుల్ అంటే దానికన్నా క్లూ ఇస్తే ఇంకా ఆన్సర్ చెప్తావు డైరెక్ట్. నువ్వు మీరు చెప్పలేరు అంటే నేను క్లూ ఇస్తాను. చెప్పలేరు. ఒకడు పొడుగ్గా ఉన్నాడు అనుకో, వాడి గురించి వాడతారు. ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతారు. ఇంటెలిజెంట్ ఫెలో. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతా. చారెడు కుండలో మానేడు పగడలు. చారెడు కుండలో మానేడు పగడలు అంటే అది పగడాలంటే నేను చెప్తా ఆన్సర్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. సగ్గుబియ్యం కాదు, వెజిటేబుల్ కాదు. అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి. పగడాలంటే సీడ్స్ అనుకో, దానికన్నా క్లూ ఇంకా ఇయ్యలేదు. పప్పాయ కాదు. వాటర్మిలన్ కన్నప్పుడు పప్పాయ. నెక్స్ట్ క్వశ్చన్ అడగనా? ఇప్పుడు ఆన్సర్ కావాలి మాకు. నేను లాస్ట్ లో చెప్తా ఆన్సర్, అన్ని ఇప్పుడే చెప్తే కష్టం. పైన చూస్తే పండు, పగలు కొడితే బొచ్చు. ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది. తాటి ముందు కాదు, ఫ్రూట్ కాదు. అది అది ఎక్కువ వాడతాం అనమాట. ఒకటి తిట్టేటప్పుడు అంటే అది పెద్ద పులిహోర రాజా అనుకో, వాడి గురించి వాడతాం. క్లూ ఇవ్వమంటే డ్రెస్. అదే డ్రెస్. వాళ్ళకన్నా మనకే ఐడియా ఉంటుంది ఎక్కువ. మళ్ళీ చెప్పినాక అబ్బా ఇదేనా అంటారు వాళ్ళు. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది యువతు. ఏదో ర్యాండమ్ ఆన్సర్ అనే ట్రై చేయండి. పైన చూస్తే పండు, పగలు కొడితే బొచ్చు. అంటే హెయిర్ లెక్క ఏముంటది? అయ్యో చెప్పండి. కక్కేయండి మొత్తం. పగలు కొడితేనే వస్తుంది. కుంగుడికాయ కాదు బ్రో. జీడి కింద కాదు బ్రో. సరే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతానా? ఉడితే తాగదు, మేత మేయదు, కానీ కుండకి పాలిస్తుంది. ఇది సింపుల్. తెలంగాణలో ఈజీ చెప్తారు ఆన్సర్. కల్లే. అదే తాటి ఏమిస్తుంది? కళ్ళు మనకి తాటి చెట్టు. అట్లుంటది మనతోని.
అదే ఇది సింపుల్ ఆన్సర్. తెలంగాణలో నోటి దగ్గర ఉంటుంది మనకు. మీరు నన్ను నీటిలో చూడవచ్చు కానీ నేను ఎప్పటికీ తడవను. అదే చెప్పండి ఏది? చవటైస్ ఎందుకంటే తడవదు? చేప తడవదు. ఇట్లా పట్టుకుని లాగండి వాటర్ గారెద్ది. రైట్ ఆన్సర్. 3 కాళ్ళతో ముందుకు పోతుంది కానీ వెనక్కి రాలేదు. క్లూ ఇవ్వడానికి కూడా కష్టమే బ్రో. ఆన్సర్ ఈజీగా వచ్చింది. ముందుకు పోవడమే కానీ వెనక్కి రాలేదు. అంతే. పాస్ట్ ఫ్యూచర్. కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. సింపుల్ ఆన్సర్. వర్షం పడుతుంది. పొట్టలో వేలు, నెత్తి మీద రాయి. చేయలేకపోయిన అందరూ ఆన్సర్ వచ్చి వర్షం పడుతుంది కాబట్టి నేనే క్లూలు ఇవ్వాల్సి వస్తుంది. సరే ఫస్ట్ దానికి ఆన్సర్ చెప్పలేగా? చెప్పిర్రా ఫస్ట్ దానికి? అంగుల మాకు అడుగున్నారు. చెప్పారు. చారెడు కుండలో మారేడు పగడాలు. చెప్తాం. మారేడు పగడాలు. బూరెట్లా ఫ్రూట్. రెడ్ ఫ్రూట్, ఎర్రి ఫ్రూట్, రెడ్ ఫ్రూట్, ఎర్రి ఫ్రూట్. ఒకసారి మళ్ళీ క్వశ్చన్. మారేడు పగడాలు. సింప్లిఫై గా మనకు ఫ్రూట్ అని చెప్పాక, రెడ్ అని చెప్పాక ఇంకా రెడ్ కలర్ ఉంటుంది. చెప్పండి ఇంకొకటి. దానిమ్మ తప్ప అన్ని చెప్తున్నారు. పైన చూసే పండు పగలు కొడితే బొచ్చు. ఏంటంటే పత్తికాయ అన్నమాట. కాటన్ సీడ్ అంటాం. చెప్పేగా పులిహోర తాటి చెట్టు చెప్పారు, నీడ అదే చాడ చెప్పారు, కాలం చెప్పారు, మేఘ ఉంగరం అన్ని అయిపోయిన ఇంకేమన్నా ఇంత స్పీడ్ చెప్తారంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్ మీకు ఇంకేం కావాలి సార్? మల్లెడుగు. ఏం కావాలి సార్? మల్లెడుగు. మళ్ళీ అడుగుతున్నాను కదా సార్, చెప్పండి సార్.